నమస్తే. రాష్ట్ర సర్కార్ ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు రుణమాఫీ సంబంధించినటువంటి దాంట్లో 10 రోజులకు ఒక మాట మారుస్తున్నటువంటి సంఘటన కనబడతా ఉంది. ప్రతి వారానికి ఒకసారి మాట మారుస్తూ ఉన్నారు. మొదటి నుంచి ఇదే కథ. ఏదైతే రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పెట్టేటువంటి సంతకం అదే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేస్తామని చెప్పేసి మొదట్లో ప్రగల్భాలు పలికినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఇక దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూడడం జరిగింది. దాంట్లో ఇక డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 పోయింది, ఆగస్టు పోయింది, సెప్టెంబరు, అక్టోబర్ కూడా పోయింది. ఈ అక్టోబర్కు సంబంధించినటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి ఒక ప్రకటన నిన్న ఆయన చేయడం జరిగింది. రైతు రుణమాఫీ దాంట్లో ఇప్పుడున్నటువంటి సర్కార్ రుణమాఫీ చేస్తుందా చేయదా, అసలు రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో ఎంతమందికి అయింది, ఎంతమందికి కావాలి, దేనికోసం ఇంకా మిగతా సంబంధించినటువంటి రుణాలు మాఫీ కాకుండా సుమారుగా ఇంకా 13 లక్షల మందికి సంబంధించినటువంటి రుణాలను ఎందుకు ఆపినట్టు, ఆ రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారు, దీనిపైన సమాధానం కావాలి. కానీ ఎక్కడ కూడా సమాధానాన్ని దాటవేసేటువంటి ప్రయత్నమే మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇప్పట్లో రైతు రుణమాఫీ ఇప్పట్లో మీరు మర్చిపోవాల్సిందే. రైతు సోదరులారా, ఇప్పుడు మీరు మర్చిపోవాల్సిందే. మీకు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఇంకొక 10 రోజులకు ఈ నెలలోపు అవతల నెలలోపు అని చెప్పేసి ఏదైతే మాట మారుస్తూ వస్తూ ఉన్నారో ఇక మాట మార్చేది ఏది ఉన్నది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, కొత్త సంవత్సరంలో ఏమైనా అయితే అవుతుంది కావచ్చేమో, ఏమైనా అయితే అవుతుంది కావచ్చేమో, దానికి కూడా క్లారిటీ లేదు. నేను ఆయన చెప్పినటువంటి విషయాన్ని చూసుకుంటే ఇంకా 3 నెలల తర్వాత చేస్తారట రుణమాఫీ. ఇంకా 3 నెలల తర్వాత అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు అంటే జనవరికి వస్తుంది. ఇప్పటికే 2 విడతలుగా రైతు బంధు పైసలు ఎగ్గొట్టిల్లు. రైతు రుణమాఫీ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కేవలం 18,000 కోట్లు, 18,000 కోట్లు మాత్రమే. ఇంకా మీరు 13,000 కోట్లేమో బాకీ ఉన్నారు. మరి ఈ 13,000 కోట్ల రూపాయలు రైతుల యొక్క ఖాతాలో చాలామంది అంతా కూడా రైతులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పక్క వాళ్ళకైంది, వాళ్ళకి కాలేదు. రేషన్ కార్డు ఉన్నది, వాళ్ళు అన్ని రకాలుగా అయినటువంటి అర్హులు, వాళ్ళు నిజమైనటువంటి రైతులు, వాళ్ళకి భూమి ఉన్నది అనేది వాస్తవం, వాళ్ళకి పట్టా పాస్బుక్ ఉన్నది అనేది వాస్తవం, బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నది వాస్తవం. మరి ఎందుకు రుణమాఫీ కాలేదు? సాంకేతిక పరమైనటువంటి కారణాలతోటి 3.5 లక్షల మంది ఉన్నారని చెప్పిండ్రు. ఆ 3.5 లక్షల మంది కూడా ఇప్పటివరకు పర్లేదు. మళ్ళీ ఆ 3.5 లక్షల మంది కూడా పర్లేదు. మరి మీరేమో కుటుంబ సర్వే చేసినాం మేము. ఆ కుటుంబ సర్వే ఏదైతే రుణమాఫీ కానటువంటి కుటుంబం దగ్గరికి ఈ రైతు సంబంధించినటువంటి ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారో నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి ఒక సెల్ఫీ ఫోటో కొట్టుకొని అదంతా కూడా అప్లోడ్ అవుతుంది, ఈ నెల చివరికల్లా అవుతుంది అని చెప్పేసి 15 రోజుల కింద చెప్పిండు తుమ్మల నాగేశ్వరరావే. ఇక ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో మరి అవి రాతలకు పనికి వస్తాయా లేకపోతే కోతలకు పని చేస్తాయో తెలియదు. ఆయన చెప్పినటువంటి మాటలు మామూలు మాటలు కాదు. ఇప్పటికే రైతులకు అందరి ఖాతాల్లో మేము జమ చేసినాం, అయిపోయిందిగా, మీరు టక్కున పోయి దబ్బున పోయి ఎవరైతే తెచ్చుకున్నారో రుణాలు, ఎవరైతే 2 లక్షల లోపు తెచ్చుకున్నారో వాళ్ళందరూ రుణాలు మాఫీ చేసినామని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇదేమైనా పద్ధతేనా? ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలకు ఏమైనా అర్థం ఉన్నదా? తుమ్మల నాగేశ్వరరావు మంత్రి మాట్లాడినటువంటి దానికి ఏమైనా పొంతన ఉన్నదా? మీరు ఇప్పటివరకు రుణాలని మాఫీ చేసింది కేవలం 18,000 కోట్లు మాత్రమే. 31,000 కోట్ల రూపాయలు కావాలి రుణమాఫీ కావాలంటే. సుమారుగా 42 లక్షల మంది, 22 లక్షల మందికి అయితే ఇంకా 20 లక్షల మంది బాకీ ఉన్నారు. 20 లక్షల మంది ఖాతాల్లో మీరు జమ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 13,000 కోట్లు కావాలి. మరి ఏది 13,000 కోట్లు? మళ్ళా 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళ సంగతి లేదు, అది దేవుడు ఎరుగు. ఇక 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళే రుణాలు మాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళే ఈ 3 నెలల తర్వాత మళ్ళీ 3-4 విడతలు పెట్టి వాటిని చేస్తారట. ఏం సార్ ఇది? ఇదేమైనా పద్ధతేనా? రైతులకేమో రైతు భరోసా ఎగ్గొడుతుంది 2 విడతలు, రైతు రుణమాఫీకి వచ్చేసరికి చేతులు ఎత్తెత్తిరి. మరి ఎరువులు ఏమైనా ఉచితంగా ఇస్తా ఉన్నారా? వాళ్ళకేమైనా విత్తనాలు ఏమైనా అవేమైనా ఉచితంగా ఇస్తా ఉన్నారంటే అది కూడా లేదు. ఇక సన్న ఓట్లకు సంబంధించినటువంటి అది కూడా ఇంకా పత్తాకు లేదు. దొడ్డోట్లు ఎత్తే అవి బోనస్ రాదు 500. సన్నోట్లకు మాత్రమే మీరు చూపెట్టినటువంటి ఏవైతే విత్తనాలు ఉంటాయో ఆ సంబంధించినటువంటి వాటికి వస్తాయని చెప్తారు.
మీరు రైతులకి ఎక్కడ మీరు పాజిటివ్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఒకటి చెప్పండి. ఏమైనా నిర్ణయాలు పాజిటివ్గా తీసుకునేవి ఉన్నాయా ఇప్పటి వరకు మీ 10 నెలల కాలంలో? ఇక బీజేపీ వాళ్ళు చేయాలంటే ఎందుకు చేయరు వాళ్ళు ధర్నాలు? ఇక బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటే ఎందుకు చేయరు? ఈ అస్త్రాలన్నీ మీరు కల్పిస్తూ ఉన్నారు వాళ్ళకి. ఈ అస్త్రాలన్నీ చేతికి మీరు ఇది పట్టుకొని ఒకరు బల్యం పట్టుకొని ఒకరు కత్తి పట్టుకొని మా మీద యుద్ధానికి రావాలని చెప్పేసి మీ మీదికి మీరే వాళ్ళని ఉసుగొల్పుకుంటా ఉన్నారు. ఒక యుద్ధాన్ని ప్రకటించుకుంటా ఉన్నారు. మీరే సెల్ఫ్ గోల్ చేసుకొని అవుట్ అవుతూ ఉన్నారు. ఏది ఎక్కడైనా ఏడైనా అయిందా రుణమాఫీ? గగ్గోలు పెడతా ఉన్నారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాస్తనైనా ఉండాలి కదా. 10 నెలల కాలం అయిపోతూ ఉన్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజే సంతకం పెడతానని చెప్పేసి ఇంతప్పుడు ముచ్చట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆయన కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించినటువంటి విషయంలో. ఒకసారి చూడండి, ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసుకుంటే ఈ ఏడాది చివరి వరకు రుణమాఫీ ప్రక్రియ కంప్లీట్ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆయన సెక్రటరియట్లో మాట్లాడుతూ 26 రోజుల్లోనే 22 లక్షల మందికి 18,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసినట్టు చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాలతో ఆగిపోయిన ఖాతాలకు త్వరలో మాఫీ చేస్తామని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతాలు మిస్ మ్యాచ్ కానీ 4.5 లక్షల మంది రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారి సేకరిస్తున్నారని మొన్న ఏమని చెప్పిండు. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇది వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికి పోయి సేకరించిళ్ళు. అక్కడ డాటా కూడా మా దగ్గర రావడం జరిగింది. ఈ నెల చివరికల్లా మేము ఫినిష్ చేస్తామని చెప్పేసి చెప్పిండు. ఇలా 2వ తారీఖు. మరి 2వ తారీఖు అంటే నెల చివరంటే మరి జనవరా లేకపోతే ఫిబ్రవరా? ఏం సార్ మీరు ఏమైనా మాట్లాడేదానికి కనీసం ఏమైనా పొంతన ఉన్నదా? పొంతన ఎక్కడ నిలబడతా ఉందా? మొత్తం 42 లక్షల మందికి రైతులకు 31,000 కోట్ల వరకు టార్గెట్ కంప్లీట్ చేస్తారట. 22 లక్షల మంది మాత్రమే ఇప్పటి వరకు కంప్లీట్ అయినాయి. ఇంకా 20 లక్షల మంది ఉన్నారు, అంటే సగం మాత్రమే అయినాయి. ఇక వీళ్ళేమో పెద్ద ముచ్చట్లు, ఇక నీతి ముచ్చట్లు చెప్తా ఉంటారు కదా. మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడ కంప్లీట్ అయిపోయినాయి మీ మంత్రే చెప్తా ఉన్నాడు. అక్కడ 22 లక్షల మందికి అయినాయి, 18,000 కోట్లు మాత్రమే అయినాయి. వాటికి కావాల్సింది 31,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి. కనీసం ఇప్పటికైనా కొంతమంది కానీ అది జ్ఞానోదయం కలగాలి వీళ్ళకి. రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత అవుతా ఉంది, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చాలామంది బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తారు కావచ్చు అని చెప్పేసి ఆశ పెట్టుకోవడం జరిగింది. ఆ బంగారు రుణాలు అవి మట్లగలవా? అవి కాకపోయినా పర్లేదు కావచ్చు. అసలైనటువంటి రుణాలు మాఫీ చేయమన్నారు. తీసుకున్నటువంటి రుణాలు నువ్వు మాఫీ చేయకుండా ఉంటే వాళ్ళకు కొత్త రుణాలు ఎప్పుడు వస్తాయి? ఇప్పటికి 2 దశల్లో పంట అయిపోయింది. 2 దశల్లో పంట అయిపోయింది. కనీసం వాళ్ళకి రుణాలు మాఫీ కాలేదు, కొత్త రుణాలు రాలేదు. ఇక దానికి అర్హతలు వాటికి ఏదోదో రేషన్ కార్డు లింక్ లేదని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. ఐటీ కట్టినటువంటి వాళ్ళకు మినహాయింపు ఉన్నదని చెప్పేసి అసలు ఏ ప్రాతిపాదికన మీరు రైతులని చెప్పేసి ఎంపిక చేస్తారు? బ్యాంకుల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ లిస్ట్ ఇస్తే 42 లక్షల మంది అని చెప్పేసి తెలిసింది. బ్యాంకులో ఉన్నటువంటి లిస్ట్ ఫైనల్ కాదా? బ్యాంకులో వాళ్ళు ఎందుకు తీసుకున్న రుణాలని తెలియదా? వాళ్ళు దేన్ని పెట్టుకొని ఇస్తారు? బ్యాంకు వాళ్ళ అధికారులు ఏదో ఒకరు సంబంధించినటువంటి ఆ భూమి పత్రం పెట్టుకొని ఇస్తారు. అలా వాళ్ళు వ్యవసాయం చేసుకునేందుకు వాళ్ళకు సంబంధించినటువంటి పాస్బుక్ పెట్టుకొని వాళ్ళు రుణాలు ఇస్తారు. అది కూడా వ్యవసాయ రుణాలు, పంట రుణాలు. మరి పంట రుణాలకు మాఫీ చేస్తామన్నటువంటి మీరు కనీసం ఇంకా 20 లక్షల మంది ఉన్నారు ఇంకా 10 నెలల కాలంలో, అంటే ఇంకా ఎప్పుడు చేస్తారు? దయచేసి రైతు సోదరులరా, మీరైతే ఇప్పుడిప్పుడే ఇక ఉరికి పోయి బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళకు పడిగాపులు కాసి అధికారుల దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కుడు, ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి వేడుకోలు చేసుకోవడం దయచేసి మాకు ఇదేం కాదు సోదరులారా. కేవలం ఆయన చెప్తా ఉన్నాడు ఇంకా 3 నెలలు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ 3 నెలలు కాదు ఇంకా 6 నెలలు అయినా కానీ అవుతుందో కాదో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. వాళ్ళకే క్లారిటీ లేదు, బడ్జెట్ లేదు, మొత్తం ఎక్కడక్కడ కడగనాకిల్లో అయిపోయింది. ఏమైతే లేనటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కాబట్టి ఇప్పట్లో రుణమాఫీ సంబంధించినటువంటి అంశానికి వాళ్ళు అయితే రామ్ పెడతా ఉన్నారు. దీనికి లాస్ట్కి వచ్చేసరికి మరి చేతులెత్తేటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చేమో, అదైతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూటకో మాట మారుస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా నమ్మేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.